నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. మీ ఇంట్లో అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఎన్ని సంబంధాలు చూసినా మంచి సంబంధం దొరకడం లేదా? అయితే నిరుత్సాహపడకండి. మీరు ఏ కులమైనా ఎలాంటి సంబంధమైనా స్వదేశీ విదేశీ సంబంధాలైనా ఇక్కడ సంబంధాలు దొరుకుతాయి. దాదాపుగా 1500 పెళ్లి సంబంధాలు కుదిర్చిన శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కోనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు ఎలాంటి సంబంధం కావాలో వివరించేందుకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకు కాల్ చేసి డాక్టర్ శ్రీమతి భాగ్యలక్ష్మిరెడ్డి గారితో నేరుగా మాట్లాడండి. వధూవరుల కోసం మీరు సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ 9866044439. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ముందుగా మనం ఒక మంచి శ్లోకంతో ప్రారంభించుకుందాం ఈ కార్యక్రమం. తప్పనిసరిగా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. అమ్మ, ఈ మధ్యకాలంలో వివాహాలు అనేది కొంతమందికి లేటుగా జరుగుతుంటాయి కదా, అంటే దానికి ఏమైనా జాతకాలు చూస్తుంటారా? దానికి సంబంధించి పరిష్కారాన్ని మీరు ఏమైనా చూపిస్తారా? అంటే వివాహాలు కొంతమందికి లేటుగా జరగడానికి కారణం ఏంటంటే కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సుముఖంగా ఉండరు. సంబంధాలు ఎక్కువగా వచ్చే సమయంలో తర్వాత చేసుకుంటాను అబ్బాయి అమ్మాయి కూడా వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళకంటే పెద్దవాళ్ళకి కొంచెం లేట్ అయ్యి వీళ్ళకి లేట్ అయిపోవడం అయిపోతుంటుంది. లేకపోతే ఇంట్లో పరిస్థితులు కూడా బాగుండక ఆ విధంగా, లేకపోతే జాతకంలో శని భగవానుడు లగ్నాత్తు కానీ ద్వితీయంలో కానీ 7th హౌస్లో కానీ ఉండడం వల్ల కూడా వివాహం అష్టమ శని వలన కానీ వివాహం లేట్ అవ్వడానికి కారకత్వం అవుతుందన్నమాట. అందువల్ల వివాహం లేట్ అవ్వడానికి జాతకం కూడా లేట్ అవుతుంది అంటే వెంటనే జాతక పరిశీలన చేయించుకోవడం చాలా ముఖ్యం. సో ఇప్పుడు మీ దగ్గర ఇంకా ఏమైనా ప్రొఫైల్స్ ఉన్నాయా? అలాగేనమ్మా, ఉన్నాయి, తీసుకొచ్చాను. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు అమ్మాయి, 5'7" హైటు, 24 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్టు, 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 5 లక్షల ప్యాకేజీలో ఉంది. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంసీఏ చేసింది ఈ అమ్మాయి. 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉంది అమ్మాయి. 120Kలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 6 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా 5 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్లో. ముదిరాజ్ క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ పాప 20 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 35,000 జీతంలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంఐ, 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా వధూవరుల కోసం సంబంధాలు చూస్తున్నట్లయితే లైవ్లో మాట్లాడడానికి భాగ్యలక్ష్మిరెడ్డి అమ్మగారు మరి మనతో పాటు ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన నెంబర్ 9866044439కి కాల్ చేసి మీరు నేరుగా మాట్లాడవచ్చు. అలాగే మరి సంబంధం కోసం మీ యొక్క నేమ్ కానీ డీటెయిల్స్ కానీ మీరు సెండ్ చేయాలనుకుంటే అదే వాట్సాప్ నెంబర్కి కూడా మీరు సెండ్ చేయవచ్చు. అమ్మ చెప్పండి, వస్య కూటమి అని అంటారు కదా, అంటే ఏంటి? వస్య కూటమి అంటే అవును, జాతకాలు చూసేటప్పుడు ముఖ్యంగా వధూవరుల జాతకాలు పరిశీలన చేస్తాం కదా, అప్పుడు వస్య కూటమి అన్నది కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. దానికి 2 మార్కులు ఉంటాయి. వర్ణ కూటమికి 1 మార్కు ఉంటుంది, వస్య కూటమికి 2 మార్కులు ఉంటాయి. అంటే ఒకరికొకరు వశమై, అంటే ఒకరి పట్ల ఒకరికి చాలా ఇష్టత కలిగి వారిద్దరూ లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అన్నది ఆ వస్య కూటమికి వచ్చే మార్కుల్లో తెలుస్తుంది అనమాట. అది కూడా మస్ట్ అండ్ షుడ్ అన్నట్టుగానే చూస్తూ ఉంటాం. అన్నీ బాగున్నాయి అనుకోండి, ఒక దాంట్లో 1-2 మార్కులు రాకపోయినా పర్వాలేదు అని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. కొన్నింటిలో వచ్చినా రాకపోయినా పర్వాలేదులే అని ముందుకు వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇంకా మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. రెడ్డి క్యాస్ట్ వరుడు కావాలను అమ్మాయిలు చెప్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి స్వతంత్ర టీవీ ప్రేక్షకులు లైవ్లో ఫోన్ మాట్లాడితే కనుక వాళ్ళకి ఎలా ఉంటుందంటే కనుక వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్లో ఫోన్ చేసి లైవ్ నెంబర్స్కి మాట్లాడండి. ఆ తర్వాత వాట్సాప్ చేయాల్సిన నెంబర్ కూడా నా పక్కనే ఉంది కాబట్టి ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలా విపులంగా మీకు అన్ని విషయాలు కూడా
మీకు బాగుంటుంది, తర్వాత మాకు కూడా మీ వివరాలు తెలుస్తాయి. మా ఆఫీస్ నుంచి అందరు వాళ్ళు మా ఎంప్లాయీస్ మీకు ఫోన్ చేస్తారు, మరిన్ని వివరాలు తీసుకుంటారు. ఆ విషయాన్ని మీరు గమనించండి. రెడ్డి క్యాస్ట్లో కొంతమంది అమ్మాయిలు తీసుకొచ్చానమ్మా ఇవాళ ప్రత్యేకంగా. 29 సంవత్సరాల అమ్మాయి, 5-4 హైటు, ఎంటెక్, యుఎస్లో ఉంది పాప, 110K వస్తుంది, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లోనే 29 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్ ఎంఎస్, 80Kలో ఉంది అమ్మాయి, 8 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఐఐటిఐ చేసింది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. 30 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్, 5'5" హైటు, ఎంఎస్, యుఎస్లో ఉంది, 120Kలో ఉంది, 12 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు అమ్మాయి, ఈ అమ్మాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ వరుడు, ఎండి చేసిన అబ్బాయి కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ చేసింది అమ్మాయి, 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, 15 CR ప్రాపర్టీ ఉంది. ఈ అమ్మాయికి హైట్గా ఉండే అబ్బాయి కావాలి, వెల్ సెటిల్డ్, బిజినెస్ కూడా చూస్తూ ఉంటున్నారు. రెడ్డి క్యాస్ట్ 31 సంవత్సరం, ఈ అమ్మాయికి 5'7" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, 30 లక్షల ప్యాకేజీలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 5'4" హైటు, 29 సంవత్సరాలు, బీటెక్, ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తుంది, 47 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, వెల్ ఆఫ్. మీరు ఎవరైనా సరే ఈ రకంగా ఉన్నటువంటి అమ్మాయిల, కొంతమంది అబ్బాయిలు పొడుగ్గా ఉండి అమ్మాయిలు పొట్టిగా ఉంటే మళ్ళీ అలాగా అనుకుంటూ ఉంటారు కదా, అందుకని పొడుగ్గా ఉన్న అమ్మాయిలు కూడా మన దగ్గర ఉన్నారు. ఆ విషయం గమనించుకొని వెంటనే రెడ్డి క్యాస్ట్లో ఏ శాఖ అయినా సరే మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. ఓకే, చూస్తున్నారు కదండి, మీరు కూడా వధూవరుల కోసం మరి నేరుగా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ కానీ మరి సెండ్ చేయాలనుకుంటే వారికి వాట్సాప్ నెంబర్ ఉంది, 9866044439 నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అమ్మ, మీరు చెప్పారు కదా ఇప్పుడు రెండో పెళ్ళిళ్ళు కూడా చేస్తుంటామని. ఇప్పుడు రెండో పెళ్ళిలో అమ్మాయికి కానీ అబ్బాయి కానీ పిల్లలు ఉన్నట్లయితే వారిని మీరు ఎలా ఒప్పించగలుగుతారు? చాలా మంచి ప్రశ్న ఇది. ఎందుకంటే కనుక ఇప్పుడు కొంతమంది డైవర్స్ తీసుకోవడం కానీ, లేకపోతే మొన్న కరోనా కల్లోలంలో కొంతమంది భార్యల్ని భర్తల్ని కూడా కోల్పోవడం జరిగింది. అలాగా వాళ్ళకి పిల్లలు ఉంటారు పాపం, సంసారాలు మంచిగా సాగే సంసారానికి అల్లకల్లోలం అయిపోతుంది ఈ కరోనా వల్ల. దాంతో వాళ్ళు మళ్ళీ తిరిగి రీమ్యారేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళకి పిల్లలు ఉంటారు కాబట్టి అలా పిల్లలు ఉన్న వాళ్ళని చేసుకోవడం అనేది మంచిది అనే ప్రతిపాదన వాళ్ళలో ఉంటుంది, ఆలోచన వాళ్ళలో ఉంటుంది. అందుకని మేము ఏం చేస్తామంటే కనుక ఆ విధంగా కూడా చూస్తూ ఉంటాం. లేదు కొంతమంది పిల్లలు ఉన్నా పర్వాలేదు, వెనకాల వాళ్ళు అంటారనమాట, ఏమంటే ఒక అబ్బాయి ఉన్నాడండి, మా బాబుని మేము పెంచుకుంటామండి అని అమ్మాయి తాలూకు వాళ్ళు అన్నారనుకో, ఈ అబ్బాయికి ఆ అబ్బాయి అనేది బాధ్యత లేదు అంటే ముందుకొచ్చి చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రెండో పెళ్ళి అని చిన్న చూపు చూడకుండా ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు కూడా లేట్ మ్యాచ్ వాళ్ళు రెండో పెళ్ళి అమ్మాయిలని చేసుకునే విధానం ఉంది. అందువల్ల రెండో పెళ్ళి అబ్బాయిని మొదటి పెళ్ళి అమ్మాయి చేసుకోవడం సహజంగానే జరుగుతుంది. కానీ రెండో పెళ్ళి అమ్మాయిని కూడా అబ్బాయిలు చేసుకోవడం కూడా ఉంది, పిల్లలు ఉన్నా కూడా. అది కూడా నడిచింది మా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో. అందువల్ల చాలా మంచి అనుభవాలే ఉన్నాయి. వారి అదృష్టం అని అనుకుంటాను నేను. ఒక పెళ్లి చేసామంటే భగవంతుడి అనుగ్రహం అని అనుకుంటాను నేను. అలాంటి సంబంధాలు ఏమైనా ఉన్నాయా ప్రొఫైల్స్ మీ దగ్గర? ఇప్పుడు సంబంధాలు అయితే ఉంటాయమ్మా, కానీ కొన్ని వివరాలు కొంతవరకు మాత్రమే మనం చెప్పాలి. ఎందుకంటే ఇదంతా కూడా లైవ్ కదా, అందుకని వివరాలు కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగానే ఉండాలన్నమాట, ఎక్కువ చెప్పకూడదు. అందుకని సెకండ్ మ్యాచ్లు చదివినప్పుడు నేను వివరిస్తాను. ఓకే అండి, చూస్తున్నారు కదండి, మీరు కూడా వధూవరుల కోసం మరి నేరుగా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క పూర్తి డీటెయిల్స్ని మీరు పంపించాలి అని అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అమ్మ, ఇప్పుడు మీరు చెప్పారు కదా రెండో పెళ్ళి అమ్మాయిని అబ్బాయి చేసుకుంటున్నారని చెప్తున్నారు కదా, దీనికి కారణం ఏమై ఉండొచ్చు? ఏమంటే ఇప్పుడు కొంతమందికి లేట్ అయిపోతూ ఉంటుంది పెళ్ళి, అంటే 38, 40 వచ్చేస్తున్నప్పుడు పర్వాలేదు, ఇంకా ఫస్ట్ మ్యాచ్ అమ్మాయిలు దొరకరు. అలాంటప్పుడు ఇప్పుడు రెండో పెళ్ళి అమ్మాయి వాళ్ళు 4-5 ఏళ్ళు తేడా ఉన్నా సరే ఓకేనండి అంటారు. ఈ ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఏమంటారంటే 2-3 ఏళ్ళే తేడా ఉండాలి, అంతకంటే మాకొద్దు అని కూర్చోవడం వల్ల అబ్బాయిలకి ఏజ్ పెరిగిపోతుంది.
అమ్మాయిలకు కూడా 36 37 వచ్చేస్తుంటేనేమో కంగారు వస్తుంది. తర్వాత పిల్లలు ఎట్లా పుడతారు ఏంటి, ఇవన్నీ కూడా సమస్యలే, క్వశ్చన్ మార్కులే. అందుకని కూడా ఇలా ఫస్ట్ మ్యాచ్ అబ్బాయిలు, లేట్ మ్యాచ్ వాళ్ళు, సెకండ్ మ్యాచ్ అమ్మాయిల్ని కొంచెం చిన్నవాళ్ళైతే చేసుకోవడానికి, సుముఖత చూపడానికి అది ఒక కారణమవుతుంది. ఇంకా మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయా? బ్రాహ్మిన్స్లో 31 సంవత్సరం, 5'10" హైటు, యూఎస్లో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు, 150K ఉంది. ఇక్కడ వెల్ సెటిల్డ్, హైదరాబాద్లో, శాఖ పట్టింపు లేదు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్లో 30 సంవత్సరాలు, 5'9" హైటు, చార్టర్ అకౌంటెంట్ ఈ అబ్బాయి, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. క్రిందటిసారి మీరు లైవ్లో అడిగారు చార్టర్ అకౌంటెంట్ కావాలి ఆర్యవైశ్య వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. చౌదరి క్యాస్ట్ 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి 120Kలో ఉన్నాడు, 25 కోట్ల ప్రాపర్టీ ఉంది బాబుకి, తగినటువంటి వధువు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి హైదరాబాద్లోనే తగినటువంటి గంగపుత్ర క్యాస్ట్లో అమ్మాయి కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి పద్మశాలి క్యాస్ట్లో. ఎస్సీ మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయికి కూడా 15 లక్షల ప్యాకేజీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు, అబ్బాయి 5'8" హైటు, ఈ అబ్బాయికి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ చేసి 10 లక్షల జీతంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 5'7" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మాదిగ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్సీ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, 52,000 జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా వధువుల కోసం మరి నేరుగా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ని సెండ్ చేయాలనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి మీరు సెండ్ చేయవచ్చు. అమ్మ చెప్పండి, మీరు ఇందాక ఒక వర్డ్ గుర్తు చేశారు, కరోనా టైంలో ఇలా జరిగిపోయిందని. కరోనా టైంలో కూడా చాలామంది అబ్రాడ్ వాళ్ళు కూడా వీడియో కాల్స్లో మ్యారేజ్ చేసుకునే మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అబ్రాడ్ మ్యాచెస్ కూడా చేస్తాం అంటున్నారు కాబట్టి వాళ్ళకి ఈ పెళ్లి చూపులు అనేది ఎలా అరేంజ్ చేస్తారు, ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారు? ఓకే, అబ్రాడ్లో అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ అమ్మాయి ఉంది అనుకోండి, అది ఒక రకం. అంటే ఇక్కడ నుంచి స్వైప్లో చూసుకొని మాట్లాడుకొని పేరెంట్స్ వచ్చి చూసి యథావిధి అది కాదు. ఇద్దరు అక్కడే ఉన్నారు, ఒకళ్ళు ఒక మూలు ఉన్నారు, ఒకళ్ళు ఒక మూలు ఉన్నారు. ఎందుకంటే మనకి యూఎస్లో కూడా చాలా దూరాల్లోనే ఉంటారు, జాబ్స్ అలా ఉంటాయి కాబట్టి. అలాంటప్పుడు వీళ్ళిద్దరూ ఒకసారి స్వైప్లో చూసుకోవడమే కాకుండా మెసేజ్లు పెట్టుకొని, ఫోన్లు చేసుకొని, 1కి 2-3 సార్లు కలుసుకొని ఓకే అనుకుని అప్పుడు వాళ్ళు చెబితే ఇక్కడ పేరెంట్స్కి మీటింగ్ పెట్టి పేరెంట్స్కి ఇష్టమా కాదా అని తెలుసుకొని అప్పుడు పిల్లల నెంబర్లు పేరెంట్స్ ద్వారా త్రూ ద పేరెంట్స్ అనమాట అలా పంపించడం వలన సంబంధాలు చాలా అయినాయి. ఎక్కడ కూడా పరపచ్చాలు కూడా రాలా. మీ దగ్గర ఇంకా ప్రొఫైల్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంసీఏ చేసింది పాప, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వెల్ ఆఫ్ ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించండి. మున్నూరు కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 60,000 జీతంలో ఉంది పాప, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 22 లక్షల జీతంలో ఉంది అమ్మాయి, తగినటువంటి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. గంగపుత్ర క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంబీఏ, హైదరాబాద్లోనే 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, ఎంటెక్ చేసింది అమ్మాయి, హైదరాబాద్లోనే 70,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల జీతంలో ఉంది పాపకి, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా మాలా క్యాస్ట్ కొంచెం లేట్ మ్యాచ్ ఇది, అంటే యూకేలో ఉన్నది అమ్మాయి, 36 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్, యూకేలో ఉంది, వెల్ సెటిల్డ్. యూకేలో ఉన్నటువంటి వరుడు కానీ యూఎస్లో ఉన్న వరుడు కానీ కాస్త ఇంచుమించు 40 ఏజ్ ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు.
ఓకే. చూస్తున్నారు కదండీ వధూవరుల కోసం మరి సంబంధాలు చూస్తున్నారా? మరి మీరు కూడా భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే లైవ్‌లో మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్‌కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క పేరు, అలాగే మీ పూర్తి డీటెయిల్స్ పంపించాలి అనుకుంటే వాట్సాప్ నంబర్ 9866044439 నెంబర్‌కి కూడా పంపించవచ్చు. అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు వివాహం చేయాలంటే అమ్మాయికి, అబ్బాయికి మధ్య ఎంత వయసు తేడా ఉండాలి? అమ్మాయికి అబ్బాయికి మధ్య వయస్సు అంటే కొంతమంది ఏంటంటే 2 ఏళ్ళే తేడా అయితే బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు 2000 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలకి పెళ్లి చేయాలంటే అబ్బాయి కూడా 2000 అంటే 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు ఉన్న అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డు. ఎందుకంటే పెళ్లి కంటే ముందు కెరీర్ ముఖ్యం అంటాడు. 2 ఏళ్ళు తేడా అంటే ఇప్పుడు సపోజ్ 98, 99 అన్నా సరే వాళ్ళు స్థిరపడాలి కదా. అందుకని కొంచెం ఆలోచించి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే కనుక చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఆలోచన విధానం కూడా ఆడపిల్లలు చాలా తెలివితేటలుగా ఉంటారు. మగపిల్లలు కొన్ని విషయాల్లో అంత గబగబా నిర్ణయాలు తీసుకోలేరు. అందువల్ల కనీసం ఒక 5 ఏళ్ళు అయితే హ్యాపీగా ఉంటుంది, కానీ ఒప్పుకోరు కాబట్టి 3, 4 ఏళ్ళన్నా అంటూ ఉంటాం. అందువల్ల ఈ పెళ్ళి అనేది ముఖ్యంగా వాళ్ళకి అంటే ప్యాకేజీలు బాగుండాలి, అందాలు బాగుండాలి, తర్వాత వెనకాల కూడా ఆర్థికంగా బాగుండాలి, ఇవన్నీ చూస్తారు కాబట్టి నిర్ణయం తీసుకోవడం వాళ్ళ వంతైనప్పటికీ కూడా కాస్త తేడా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. మీ దగ్గర ఇంకా ప్రొఫైల్స్ ఉన్నాయా అమ్మగారు? ఉన్నాయమ్మా. కాపు క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'10" హైటు, ఎంటెక్ చేసి 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్ చేశాడు. ఈ అబ్బాయి కూడా 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెల్ ఆఫ్. ఎవరైనా సరే మున్నూరు కాపు క్యాస్ట్లో అమ్మాయిలు ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ ఎంబీఏ, 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. వెనకాల కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యూకేలో ఉన్నాడు. 120K వస్తుంది. ఇండియాలో ఉన్నా పర్వాలేదు, యూకేలో ఉన్నా పర్వాలేదు, వధువు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, ఎంటెక్, 28 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకు కూడా వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ముదిరాజ్ క్యాస్ట్ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంటెక్ చేసి 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఓన్ హౌసు, వెల్ సెటిల్డ్. అందువల్ల ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వెంటనే ఫోన్ చేయొచ్చు. మాదిగా క్యాస్ట్లో 27 సంవత్సరాల అబ్బాయి, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 16 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ బాబుకి వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా మీ వధూవరుల కోసం డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మీరు మాట్లాడవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు. అలాగే మీ యొక్క పేరు, డీటెయిల్స్ మరి సంబంధం కోసం పంపించాలి అనుకుంటే 9866044439 నెంబర్కి మీరు వాట్సాప్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ చెప్పండి, 17 సంవత్సరాలుగా మీరు ఈ మ్యారేజ్ బ్యూరోని నడిపిస్తూ ఉన్నారు. మ్యారేజ్ బ్యూరోని అంటే ఇలా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? అది అమ్మవారు నిర్ణయం చేసినట్టు విషయం. అసలు ఫస్ట్ స్టార్ట్ చేసింది మేము కాకినాడలో ఉండగానే. కాకినాడలో బాల త్రిపుర సుందరి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని, నలుగురికి ఉపాధి కలిగించే ఏదైనా మంచి పని చేయాలని నమస్కారం చేసుకున్నాను. ఆ తర్వాత బయటకు రాగానే ఎప్పుడో 2nd క్లాస్ ఫ్రెండ్ కనపడి, మా అబ్బాయికి పెళ్లి సంబంధం ఏమన్నా చెప్పొచ్చు కదా అని అడుగుతా. అంటే అమ్మవారి నిర్ణయం ఏదో ఉందా అనిపించింది. అదేవిధంగా అదే రోజు 2-3 కాల్స్ కూడా అలాగే పెళ్లి సంబంధాల గురించే మాట్లాడారు అందరూ కూడా. ఇదేదో విశేషంగానే ఉంది అనుకుని ఆ ఇన్స్పిరేషన్ తోటే మొదలు పెడతా. భగవంతుడి దయ వల్ల సౌభాగ్య దాయిని అమ్మవారు కాబట్టి ఆ సౌభాగ్య అనే పేరు కూడా అమ్మవారిదే పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూడలేదు. అలా చేసుకుంటూ పోతూ ఉన్నాం. మీ దగ్గర ఇంకా ప్రొఫైల్స్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. కొన్ని స్పెషల్ తీసుకొచ్చాను. అంటే బాగా వెల్ ఆఫ్ అనమాట. వీళ్ళు బిజినెస్ చూస్తారు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళని చూస్తారు, బాగా వెల్ సెటిల్డ్. అందు గురించి అవి చెప్తాను. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో ఉన్నాడు. ఈయన సైంటిస్టు, 230K వస్తుంది. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. కాపు క్యాస్ట్లో వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఐఐటి చేశాడు, ఎంఎస్ చేశాడు యూఎస్లో. ఈ అబ్బాయి కూడా కాస్త ఇంచుమించు 250K వస్తుంది. ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో. ఈ అబ్బాయి కూడా 28K వస్తుంది. 280K వస్తుంది.
20 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఎంఎస్ చేసి యూఎస్లో 110Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాల అబ్బాయి, 5'10" హైటు, ఎంఎస్ చేశాడు, యూఎస్లో ఉన్నాడు, ఈ అబ్బాయి కూడా 200Kలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. కాబట్టి ముదిరాజ్ క్యాస్ట్లో ఎవరైనా అమ్మాయి యూఎస్లో ఉంటే వెంటనే సంప్రదించండి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, ఎంఎస్, యూకేలో ఉన్నాడు, ఈయన 100K వస్తుంది. ఈ అబ్బాయి కూడా ఇండియా చూస్తాడు, యూకేలో చూస్తాడు, అందువల్ల అలా కూడా మీరు సంప్రదించవచ్చు. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంఎస్, యూఎస్లో 180Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా మరి వధూవరుల కోసము లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ని పంపించాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి పంపించవచ్చు. అమ్మ చెప్పండి, ఈ మధ్య సమాజంలో చాలామంది కూడా కులాంతర వివాహాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు, కారణాలేంటి? కారణం ఏంటంటే ఇప్పుడు సహజంగా చాలా బాగా చదువుకుంటున్నారు పిల్లలు, అబ్బాయిలేంటి అమ్మాయిలేంటి. వాళ్ళకి ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ వస్తులోకి వాళ్ళకి ఏమవుతుందంటే కనుక కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, క్లాస్మేట్స్ కానీ పర్వాలేదు, ఏమవుతుంది, ఏం పర్వాలేదని తల్లిదండ్రులను ఒప్పించి కులాంతర వివాహానికి వెళ్ళిపోతున్నారు. అది కాని పక్షంలో కూడా వీళ్ళ చదువుకు తగినటువంటి మ్యాచ్లు వాళ్ళ వర్ణంలో లేకపోతే కనుక కొన్ని వర్ణాల్లో ఏంటంటే వాళ్ళ వర్ణంలో బిజినెస్ పీపుల్ అయినప్పటికీ కూడా బిజినెస్కి ఇష్టపడక 10th ఇంట్రో చదివి బిజినెస్లో బ్రహ్మాండంగా సంపాదించేస్తుంటే ఇవ్వడానికి ముందుకు వచ్చేవాళ్ళు తగ్గిపోతున్నారు. వ్యవసాయం చేస్తున్నారంటే ఇవ్వడానికి ముందుకు వచ్చిన వాళ్ళు తగ్గిపోతున్నారు. అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇతర వర్ణాల పిల్లల్ని చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఆ విధంగా జరుగుతుంది. ఇంకా మీ దగ్గర ప్రొఫైల్స్ ఉన్నాయా? కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'6" హైటు, 280Kలో ఉంది అమ్మాయి, యూఎస్లో ఎంఎస్ చేసింది, యూఎస్ సిటిజన్షిప్ కూడా ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, ఈ అమ్మాయి 30 lakhs ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువు కావాలి. తర్వాత పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ చేసి 50,000 జీతంలో ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి ఎంబీబీఎస్, ఎంఎస్ చేశాడు, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ఆస్తి ఉంది, మున్నూరు కాపు క్యాస్ట్లో వెల్ సెటిల్డ్ అమ్మాయి కావాలి. గంగపుత్ర క్యాస్ట్ అమ్మాయి 28 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, ఈ అమ్మాయి 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే, కాలర్ లైన్లో ఉన్నారమ్మా. కృష్ణారెడ్డి, హైదరాబాద్. హలో అండి. హలో, నమస్తే అండి. భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారు మరి లైవ్లో ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. సరే సార్, మా అబ్బాయి యూఎస్ ఉంటాడు, ఎంఎస్ చేశాడు, మా అబ్బాయికి సంబంధం కావాలి మేడం. అలాగేనండి, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ నా పక్కనున్న వాట్సాప్ నెంబర్కి వారు చెప్తారు, వాట్సాప్ నెంబరు, దానికి పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత నిదానంగా మాట్లాడతాను. ఓకేనా? సరే మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అమ్మ చెప్పండి, ఇప్పుడు వివాహము మీరు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశారు అంటే మీ రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పటి వరకు ఉంటుంది? దానికంటే ముందు ఆయనకు వాట్సాప్ నెంబర్ చెప్పడం మర్చిపోయామే. 9866044439 వాట్సాప్ నెంబరు, కృష్ణారెడ్డి గారు, దానికి పంపించండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీ ప్రశ్నను కంటిన్యూ చేద్దాం. ఒక సంబంధం మనం కుదుర్చడానికి స్టార్ట్ అయితే ఫస్ట్ మా దగ్గరికి వస్తే, ఇప్పుడు ఎవరిదైనా సరే కాస్త ఇంచుమించు 1.5 సంవత్సరం వరకు మనం సర్వీస్ బ్రహ్మాండంగా ఇస్తాం. ఈలోగా పెళ్ళిళ్ళు అయిపోతాయి. అందువల్ల సంబంధం కుదరలేదు అన్న తలకాయ నొప్పులు ఏమి ఉండవు. ఇంకెవరికైనా ఏదైనా జాతకాల్లో ప్రాబ్లం కానీ, లేకపోతే ఇవి నచ్చకపోయినా ఇంకేమైనా ప్రాబ్లమ్స్, కొంతమంది ఇళ్లలో ఎవరైనా వెళ్ళిపోతే 1 సంవత్సరం సంబంధాలు చూడరు. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తేనే లేట్ అవుతాయి, లేకపోతే సాధారణంగా అయిపోతాయి. వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తాయి కనుక మీరు మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం అలా ఏమైనా అది అంతవరకు మనం ఆ ప్రమేయం ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, మానవ సంబంధాలు చాలా ముఖ్యమైనవి. ప్రేమపూర్వకంగా ఉండాలి తప్ప, అభిమానపూర్వకంగా ఉండాలి తప్ప అన్ని విషయాల్లో మనం ఇన్వాల్వ్ అయితే ఇంకా మనకి వాళ్ళు ఇచ్చే విలువ మనకి తగ్గిపోతుంది. అందువల్ల పరిచయం మా వంతు, పరిశీలన మీ వంతు. అది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో స్లోగన్. బాగుంది.
ఇంకా ప్రొఫైల్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా, చెప్తాను. సెకండ్ మ్యాచెస్ అనుకున్నాం కదా, సెకండ్ మ్యాచెస్ ఒక్కసారి చెప్పుకుందాం. రెడ్డి క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 25 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 39 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఐఐటి చేశాడు, ఎంబీఏ కూడా చేశాడు, యూఎస్లో ఉన్నాడు, 250K వస్తుంది, H1B ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెనకాల కూడా 20 CR ప్రాపర్టీ ఉంది. పద్మశాలి క్యాస్ట్ 36 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 30 లక్షలు వస్తుంది ఇతనికి. వెనకాల కూడా వెల్ ఆఫ్. ఈ అబ్బాయికి కూడా డాక్టర్ వధువు కావాలి. అయితే ఏంటంటే సెకండ్ మ్యాచ్లు అండి ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా. భట్రాజులు 37 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంబీబీఎస్, ఎండి, డాక్టరు, 3 లక్షలు వస్తుంది ఫర్ మంత్, అబ్బాయికి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 41 సంవత్సరం, 5'6" హైటు, ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 40,000 జీతం వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించవచ్చు. పద్మశాలి క్యాస్ట్ 40 సంవత్సరాలు, అందరూ రెండే పెళ్ళేవాళ్ళండి, గమనించండి. ఇప్పుడు 40 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 38 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంటెక్, సైంటిస్టు, నెలకి 2 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 38 సంవత్సరాలు, ఎంటెక్ చేసి 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. చూస్తున్నారు కదండి, మీరు కూడా వధువర్ల కోసము మరి లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న మా నెంబర్స్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మరి వధువర్ల కోసం మీ డీటెయిల్స్ పంపించాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్ 9866034439 నెంబర్కి పంపించవలసిందిగా మనవి చేస్తున్నాం. అమ్మ చెప్పండి, ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవా? అది నిజమేనా? నిజమేనమ్మా. ఎందుకంటే దక్షిణం ఎత్తే వచ్చిన, దక్షిణంలో లోపాలున్నా, దక్షిణం వైపు కొంతమంది కొన్ని నిర్మితం చేస్తూ ఉంటారు. అలాంటి దక్షిణ లోపాలుంటే ఇంట్లో ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ వివాహం లేట్ అయిపోవడం కానీ, పెళ్ళిళ్ళు కుదరకపోవడం కానీ, దగ్గరికి వచ్చిన పెళ్లి సంబంధాలు పక్కకు పోవడం కూడా జరుగుతూ ఉంటుంది. వాస్తు సమస్యలున్నా ఇళ్లల్లో పెళ్ళిళ్ళు అవ్వవు. ఆ విషయం మాత్రం తప్పనిసరిగా వాస్తు నిపుణులు ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి చూపించుకొని చిన్న రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ అమ్మ. మరి ఈ వివాహ సంబంధాల గురించి మీరు ఎంతో శ్రద్ధ చేసుకుని ఎంతో మందిని జత చేస్తున్నారు. అలాగే ఎన్నో విషయాలను మాకు మరి ప్రేక్షకులకు మీరు తెలియజేసినందుకు ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. చూశారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.